నేను సర్పంచ్‌గా, ఎంపీటీసీగా, మండల పార్టీగా ఒక ఎమ్మెల్యేగా వచ్చిన. వాళ్ళు ఒక సర్పంచ్‌గా, ఎంపీటీసీగా, ఎంపీపీగా, ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్‌గా చేసిండ్రు. కానీ వాళ్ళు ఎమ్మెల్యే కాకముందుకు వాళ్ళ ఆస్తులు ఎన్నున్నాయి. నేను ఎమ్మెల్యే కాకముందుకు నా ఆస్తులు ఎన్నున్నాయి. ప్రజలకు తెలుసు కదా! ఒక ఎకరం లేనోళ్ళు ఎమ్మెల్యే అయిన తర్వాత 50, 100 ఎకరాలు, 100 ఎకరాలు ఫామ్ హౌస్‌లు కట్టుకున్నారు. నువ్వు ఎమ్మెల్యేగా సంపాదించుకున్నావు కదా! నన్ననొచ్చు, నువ్వు కూడా సంపాదన. నేను బిజినెస్ చేసిన, వ్యాపారం చేసిన, కానీ ఎమ్మెల్యే అయినాక ప్రజాసేవ చేస్తున్నా. ఎమ్మెల్యే కాకముందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినాం, బిజినెస్ చేసినాం. కానీ ప్రజలకు సేవ చేయాలని ఒక లక్ష్యంతో వచ్చినాం కదా! ఇలా వ్యాపారాలన్నీ వదిలిపెట్టి ఏ చెరువు ఎట్లా నింపాలి, ఏ రైతుని ఎట్లా కాపాడుకోవాలి, ఏ గ్రామాన్ని ఎట్లా డెవలప్ చేయాలి, ఎక్కడ రెసిడెన్షియల్ స్కూల్ పెట్టాలి, ఎక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టాలి, ఎక్కడ మెడికల్ కాలేజ్ కట్టాలి, ఏ రోడ్ని ఎట్లా బాగు చేయాలి, ఏ రోడ్డు డబుల్ రోడ్ చేయాలి అని చెప్పి 10 ఏళ్ళు అభివృద్ధి నోచుకొని ఆలేరును నేను వచ్చినాక అభివృద్ధి నోచుకుంటుంది. ఇలా అండర్ పాస్ కంప్లీట్ అయ్యి ఆలేరులో అండర్ పాస్ అందుబాటులోకి వచ్చింది. ఇలా డబుల్ రోడ్ శాంక్షన్ అయినాయి. పెద్ద ఎత్తున రోడ్ల కోసం 100 కోట్లు తెచ్చిన మా ఆర్ఎండ్బి మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో 100, 150 కోట్లు తెచ్చిన మా పంచాయతీరాజ్ శాఖ మార్చులు మా సీతక్క గారితో 70 కోట్లు రోడ్ల కోసం తెచ్చిన. ఇది సేవకుడి లక్షణము. ఆలేరు అభివృద్ధి అంటేనే ఆయిలేయ, ఆయిలే అంటేనే ఆలేరు. ఇలా నీళ్ళ విషయంలో కావచ్చు, రోడ్ల విషయంలో కావచ్చు, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు, గంధమల్ల ప్రాజెక్ట్ కావచ్చు, బునాదిగాని కాలువ కావచ్చు, ఈ రకంగా ఎన్నే చెప్పుకుంటూ పోతాం. ఎన్ని నెలల్లో? 10 నెలల్లో. మీరు 10 ఏళ్ళల్లో ఏం చేసారో చెప్పండి. మీరు 10 నెలల్లో ఏం కట్టిరు, 10 ఏళ్ళలో ఏం చేశారు? నేను 10 నెలల్లో ఏం చేసినా నేను చెప్తా. చర్చకు సిద్ధమా? ఏమనంటే బట్టగాల్చి మీద వేయాలి, ఏమనంటే ఉట్టిటి ఆరోపణలు చేయాలి. ఐలే ప్రజలలో వెళ్ళిపోతున్నాడు, ఐలే ప్రజలకు చేరువవుతున్నాడు, ఐలే కాదు నీళ్ళు ఐలే అంటుండని చెప్పి పేరు వస్తుందని చెప్పి లేనిపోరి ఆరోపణలు చేయడమే వాళ్ళ పని తప్ప మాకు పని చేసుకుంటూ పోవడం తెలుసు తప్ప ప్రచారం చేయలేకపోతున్నాం. అది వాస్తవము. ఇవాళ రైతన్నలకు రుణమాఫీ చేసినాం, రైతు భరోసా వేసినాం. మళ్ళీ ఇప్పుడు రైతు భరోసా 3 ఎకరాలు పడ్డది. ఈ నెలలో మొత్తం అంతా కంప్లీట్గా రైతు భరోసా వేయబోతున్నాం. గతంలో రైతు బీమా ఉండే, రైతు బీమాను కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సన్నోట్లకు 500 బోనస్ ఇస్తున్నాం. మహిళలకు ఉచితంగా ఆర్టీసీ సౌకర్యం ఇస్తున్నాం. ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. ప్రతి మహిళకు ప్రతి ఇంటికి 500కు గ్యాస్ ఇస్తున్నాం. మహిళలకి ఇలా కోటీశ్వరం చేయడానికి ఎన్నో పథకాలు పెడుతున్నాం. ఇవన్నీ మా సంక్షేమ పథకాలు కావా? కానీ మేము చెప్పుకోలేకపోతున్నాం. వాళ్ళ పింక్ మీడియా, వాళ్ళ సోషల్ మీడియా 10 ఏళ్ళు సంపాదించిన డబ్బులతోటి విచ్చలవిడిగా అధికార దుర్వినియోగంతో, కాళేశ్వరం వచ్చాడు కమిషన్లతోటి, ప్రతి దాంట్లో కమిషన్ తోటి వాళ్ళు మీడియాలు మెయింటైన్ చేసుకుంటూ ఇలా డబ్బులు వెదజల్లి పింక్ మీడియాను తయారు చేసిన రాష్ట్రంలో. నేను గ్రామాలలో చెరువులు నింపిన ఊర్లలోకి పోయి పొలాలెండి నేను వాళ్ళ పింక్ మీడియాతో ప్రచారం చేస్తే ఆ ఊరోళ్ళు నవ్వుతున్నారు. అరే ఏం చేస్తాడే ఎమ్మెల్యే గారు 2-3 సార్లు మల్లపురం చెరువు నింపిండు. మల్లపురంలో ఎన్ని అంటే ఏ మూల, అన్ని మూలలు నింపుతామా మనం? చెరువు అంటే ఒక తాను ఉంటుంది, నింపుతాం. మాసేపేటలో చెరువు నింపిన ఆ 2 ఊర్లలో టార్గెట్ పెట్టి పొలాలెండి అని చెప్తారు. తెలివి తక్కువ దద్దనలు కాకపోతే మీ సమయంలో మరి ఈ చెరువు నింపిన ఇప్పుడు ఎందుకు నింపలేదని అడగాల. కానీ మీరు నింపినటువంటి చెరువు నేను నింపితే ఆ గ్రామాలకు పోయే దుర్మార్గంగా వాళ్ళు వ్యవహరిస్తారు తప్ప తెలంగాణ ప్రజలు తెలుసు, ముఖ్యంగా ఆలేరు ప్రజలు తెలుసు. 10 ఏళ్ళు వాళ్ళ అధికార దుర్వినియోగంతో సంపాదించారు కాబట్టి మిమ్మల్ని పక్కన పెట్టిరు. ప్రజాసేవకుడిని, ప్రజానాయకుడిని ప్రజలు ఎన్నుకున్నారు.